ఇక్కడ ఆలయం కాదు ఆదాయం ముఖ్యం. సిఎస్డిఎస్ లోక్‌నీతి ప్రీ పోల్ సర్వేలో ఓటర్ల మనోగతం అని ఒక సర్వే రిపోర్టుకు సంబంధించింది. ఇది భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి రాబోతున్నదా లేదా? ప్రధానమంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా లేదా? అనే విషయాలు 2 అంశాలపైన ఆధారపడి ఉన్నదని ఈ సర్వే చెప్తున్నది. ఇందులో నిరుద్యోగము, ధరల పెరుగుదల ఈ 2 అత్యంత ప్రధానమైన విషయాలని సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధిక మంది భావించారు. 2019 లోక్సభ ఎన్నికల ముందు ఒక సర్వే నిర్వహించి అందులో 11% మంది మాత్రమే నిరుద్యోగం ఒక ప్రధానమైన సమస్యను భావిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 27%కి పెరిగింది. ఉన్నతాదాయము తర్వాత మధ్యతరగతి ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయి, కానీ పేద ప్రజల జీవితాల్లో ఏ మార్పు రాలేదని, మరింత దుర్భరంగా తయారయ్యాయని సర్వే పేర్కొన్నది. ఇందులో ఈసారి సర్వేలో రామ మందిరము, అవినీతికి సంబంధించి కేవలం 8% మంది మాత్రమే ఈ అంశాలు లోక్సభ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయని చెప్పినట్లుగా ఈ సర్వే రిపోర్ట్ చెప్తున్నది. ఇంకా ఈ సర్వే రిపోర్ట్ ఏమంటున్నది, ఇందులో నిరుద్యోగం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని 27% మంది అన్నారు. ఆ రామ మందిరానికి 8% మందిరే ఓటేసిండ్రు. ఇక ధరల పెరుగుదల పైన ప్రజల్లో ఆగ్రహం ఉన్నది. నిమ్నాదాయ వర్గాల్లో కేంద్రంపై అసంతృప్తి, అంటే నిమ్నాదాయ తక్కువ ఆదాయం ఉన్నవారు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఉన్నత మధ్యతరగతి ప్రజల్లో సానుకూలత ఉన్నది. అయితే ధరల పెరుగుదలను ఎవరు కంట్రోల్ చేయాలన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల కంటే కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చాలామంది ఆ సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. అంటే ఇది ఎన్నికల ముందు ప్రజల ఆలోచన ఎట్లా ఉంది అన్నది. ఈ నిరుద్యోగం ఇదో ప్రతి ఇద్దరు ఓటర్లలో ఒకరిది ఇదే మాట, నిరుద్యోగం, ధరల భారం. ఇదో అవినీతి పెరిగిందని 55% మంది అభిప్రాయపడ్డారు. పైగా అవినీతి విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదని ఈ సర్వే రిపోర్ట్ చెప్తున్నది. రైతుల ఆందోళనకు 59% మంది అనుకూలంగా ఉన్నారు అనేది. దీంట్లో ఎవరెవరు దేనికి ఎంతో చూద్దాం. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీల ప్రచారం ఎలా ఉన్నా సగటు ఓటరు మాత్రం తన సమస్యల చుట్టే ఆలోచిస్తున్నాడు. నిరుద్యోగము, ధరలే ప్రధానంగా ఓటేస్తామని 50% మంది అభిప్రాయపడినట్లు లోక్‌నీతి తాజా సర్వే వెల్లడించింది. ఇందులో ఏమేమి ఉన్నాయి? లోక్సభ ఎన్నికల్లో ఏ అంశం ప్రధానంగా ఓటేస్తారు, ఇది ప్రశ్న. ఇందులో వారు అన్నది నిరుద్యోగం 27% మంది అంటున్నారు. అంటే దాని ఆధారంగా ఇక్కడ ధరల పెరుగుదల 23% మంది ధరల పెరుగుదల ప్రభావం ఉన్నది కాబట్టి అని ఆలోచన చేస్తామన్నారు. అభివృద్ధి 13% మంది మాత్రమే. అవినీతి 8% మంది పెద్దగా పట్టించుకున్నారు అవినీతి గురించి. రామమందిరం 8% మంది మాత్రమే. హిందుత్వ కేవలం 2% మాత్రమే. భారత్ విశ్వ ఇమేజ్ 2%. రిజర్వేషన్ 2% మాత్రమే. ఇతరాలు 9% మంది. ఏమీ తెలియదు మాకన్న వాళ్ళు 6% మంది ఉన్నారు. ఇవి ఈ సర్వేకు సంబంధించిన విషయాలు. అంటే ఈసారి లోక్సభ ఎన్నికల్లో 2 అంశాలు ప్రధానంగా, ధరల పెరుగుదల, నిరుద్యోగం. ఈ 2 అంశాలే బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతున్నదా లేదా అనే విషయం తేల్చబోతున్నది. అట్లాగని భారతీయ జనతా పార్టీ పలానా అంశాల ఆధారంగా ఓట్లు బలంగా వస్తాయని విశ్వసించిన అంశాలు ఏవైతున్నాయో వాటి విషయంలో పెద్దగా పట్టింపు లేదు ప్రజల్లో అని కూడా ఈ సర్వే వెల్లడిస్తున్నది. ఇది ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చేసిన సర్వే కాబట్టి ఇందులో ఆ తర్వాత ప్రజల అభిప్రాయం మారుతుందా లేదా తెలియదు, కానీ ఇప్పటికైతే ఉన్నదాని ప్రకారము 50% మంది ప్రజలు నిరుద్యోగము, ధరల పెరుగుదల ఈ 2 ప్రభావం చూపే అంశాలుగా అభిప్రాయపడినట్లు సర్వే చెప్తున్నది.